అందరికీ నమస్కారం. అమ్మమ్మ ఇల్లు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. ఏంటి ఈరోజు అక్క నానుడితో స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? ఈరోజు ఎంతో రుచికరమైన అమ్మమ్మల నాటి పాత పద్ధతిలో గారెలు చేసుకుందామా? ఈ గారెల కోసం మొత్తం కేజీ పప్పు తీసుకున్నాను నేను. కేజీలో 3/4 కేజీ బొబ్బర్ల పప్పు, 1/2 కేజీ పెసరపప్పు. ఈ రెండింటిని కలిపి ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడిగి ఒక 4 నుంచి 5 గంటల పాటు నాననివ్వాలి. ఇలా నానిన పప్పుని మళ్ళీ ఒకసారి కడుక్కొని అందులో రాళ్ళు కానీ పొట్టు కానీ ఏమన్నా ఉంటే మొత్తం పోయేలాగా గాలిచ్చుకొని వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ పప్పుని తీసుకొని మన పాతకాలపు పద్ధతిలో అయిన రోటి దగ్గరికి వెళ్ళి పప్పును రుబ్బుకుందాం. వచ్చేయండి నాతో పాటు. ఈ గారెల పప్పుతో పాటు గారెల్లోకి కావాల్సినవి ఇంకేంటో ఒకసారి చెప్తా చూసేయండి. గారెల కోసం కరివేపాకు కొంచెం, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 15 పచ్చిమిర్చి, అల్లం కొంచెం సుమారు ఒక 50 గ్రాములు, వెల్లుల్లి ఒక 5 రెబ్బలు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు టేస్ట్కి సరిపడినంత. ఇవన్నీ కూడా రోటి దగ్గరికి తీసుకొని వెళ్దాం. రోటిని శుభ్రంగా కడుక్కొని ఫస్ట్ ఇందులో పప్పు వేసుకొని రుబ్బడం స్టార్ట్ చేద్దాం. చేయడానికి ఇది కష్టమైన పనే అయినా తర్వాత తింటున్నప్పుడు ఆ టేస్ట్ మాత్రం మనకి మిక్సీలో గ్రైండర్లో రుబ్బుతుంటే రాదు కదండి. ఎంతైనా పాతకాలపు పద్ధతులు కానీ ఆ వంటలు కానీ నానమ్మలు అమ్మమ్మల ముచ్చట్లు కానీ ఈ పిండి వంటలు చేసుకుంటూ ఏదో పని చేస్తున్నాం అన్నట్లుగా కాకుండా ఆడుతూ పాడుతూ అంతా అయిపోయే రోజులు. ఆ రోజులే వేరు, ఆ ప్రేమలే వేరు. పప్పు రోటిలో వేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మరీ మెత్తగా కాకుండా ఎచ్చాపచ్చాగా పప్పు అక్కడక్కడ పప్పు తగిలేలాగా చూసుకొని రుబ్బుకోవాలి. అలా రుబ్బుకున్న పప్పుని విడతల వారీగా పప్పు వేసుకొని రుబ్బుకోవాలి. అప్పట్లో ఎవరు చెప్పారో కానీ ఈ నానుడి తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని. భారతం చదివితే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో గారెలు తిన్నా కూడా అంతే హాయిగా ఉంటుంది. మనం ఇలా కచ్చా పచ్చాగా రుబ్బుకున్నాం కదా, దీన్ని పక్కకి తీసేసి మళ్ళీ ఒకసారి వేసుకొని మిగతాది కూడా రుబ్బేసుకుందాం. ఇలా రుబ్బుకున్న తర్వాత అందులో ఫస్ట్ అల్లం వేసుకొని దంచుకొని, కొంచెం దంచినప్పుడు జాగ్రత్త అండో, చేతులతో పక్కకు జరుపుతూ ఉంటాం కదా, జరిపినప్పుడు వేలు పడినా అవి వచ్చి మన ముఖం మీద పడినా ముఖం మండిపోతుంది. అల్లం దంచుకున్నాం కదా, అల్లం తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు దంచుకొని ఆ తర్వాత కరివేపాకు, జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి దంచుకొని తీసి ఆ రుబ్బిన పప్పులో వేసి కలిపేసుకొని గారెలు వేసేసుకోవటమే. మీకు ఈ విషయం తెలుసా? గారెకి చిల్లెందుకు ఉంటుందో తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. పాతకాలంలో కుటుంబంలో చాలా మంది ఉండేవారు. అంత పెద్ద కుటుంబానికి ఇప్పుడంటే చిట్టి గారెలు వేస్తున్నారు, కానీ అప్పుడు ఇప్పటిలాగా చిన్న చిన్న గారెలు వేస్తే చాలా వేయాల్సి వచ్చేది, పని జరిగేదే కాదు అసలు. అందుకని ఆ రోజుల్లో గారె సైజు ఎంత ఉండేదంటే మన అరచేత అంత వేసేటోళ్ళు. అంత సైజు వేస్తున్నప్పుడు లోపల ఉడకకపోతే మరి పిండి పిండిగా ఉంటుంది కదా, అందుకోసమని లోపల చిల్లు పెట్టేటోళ్ళు. అందుకే దానికి చిల్లుగారె అని పేరుంది. మీకు తెలిసే ఉంటుంది కదా, పాటలు కూడా చాలా ఉన్నాయి గారెల మీద. చూసారా? ఇది కూడా మనం పూర్తిగా దంచాల్సిన అవసరం లేదండి. కచ్చాపచ్చాగా దంచుకుంటే మధ్య మధ్యలో గారెల్లో అవి నోటికి తగిలినప్పుడు వాటి రుచి మనకు తెలుస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా సపరేట్గా పెట్టుకున్నాం. వేసే ముందు ఒకసారి కలిపేసుకొని గారెలు వేసేసుకుందాం. ఇక్కడనే పెద్ద పొయ్యి పెట్టేసుకొని మంచిగా గారెలు వేసేసుకుందాం. ఆ గోడ మీద పెయింటింగ్ ఎలా ఉంది? పెయింటింగ్ నచ్చితే కామెంట్ బాక్స్ లో ఒక లైక్ పెట్టేయండి. ఇప్పుడు గారెలు వేయటం కోసం పొయ్యి వెలిగించుకొని కొంచెం అడుగు మందపాటి కళాయి లాంటిది ఏదైనా ఉంటే అది పొయ్యి మీద పెట్టేసుకొని నూనె వేసుకొని, కళాయిలో నీళ్ళు ఏమీ లేకుండా చూసుకోండి. నూనె వేడయ్యే లోపల ఈ దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, రుబ్బుకొని పక్కన పెట్టుకున్న పప్పు 2 కలుపుకొని ఒక కాటన్ క్లాత్ లాంటిదో కర్చీఫ్ లాంటిదో తీసుకొని తడిపేసి నీళ్లు మొత్తం పిండేసి ఎడమ చేతి మీద క్లాత్ పెట్టేసుకొని దాని మీద ఒక పిండి ముద్ద తీసుకొని దానికి మొత్తం వెడల్పుగా చేసుకొని మీకు ఎంత సైజు కావాలో అంత సైజులో మధ్యలో చిన్న చిల్లు పెట్టి దాన్ని కుడి చేతిలోకి మార్చుకొని నూనె కళాయిలో వేసేయటమే. మా అత్తమ్మ అయితే చాలా అవలీలగా గారెలు వేసేస్తారు, చాలా ఫాస్ట్ గా వేసేస్తారు. ఇదిగో చూస్తున్నారు కదా, ఎంత ఫాస్ట్ గా అంటే తీసే వాళ్ళదో తినే వాళ్ళదే లేట్ అవుతుందేమో, కానీ వేసే మా అత్తమ్మ గారెలు మాత్రం లేట్ అవ్వండోయ్. ఈ గారెలు పండగలకైనా పబ్బాలకైనా ప్రసాదాలకైనా నైవేద్యాలకైనా మనకి తినాలనిపించినా పిల్లలకి తినిపించాలనిపించిన
ఇలా చేసి పెడితే కడుపు నిండాల్సిందే, గిన్నె ఖాళీ అవ్వాల్సిందే. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు గారెలు ఏ కాంబినేషన్ లో నచ్చుతాయో ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. మా అమ్మ వాళ్ళు అయితే గారెలు పల్లీ చట్నీతో తింటుంటారు. మా అత్తగారు వాళ్ళు అయితే పాయసం లేదా పరమాన్నం అంటాం కదా, వాటితో కాంబినేషన్ చేసుకొని తింటుంటారు. కొంతమంది ఇప్పటి పిల్లలు అయితే గారెలు టీతో కలుపుకొని తింటూ ఉంటాము. చాలా బాగుంటుంది, నాకు కూడా చాలా ఇష్టం అనుకోండి. సో ఇంకా మీకు తెలిసిన కాంబినేషన్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చూసారు కదా, గారెలు పాతకాలపు పద్ధతిలో రోటిలో దంచుకొని రుబ్బుకొని చేసుకున్న గారెలు చూడడానికే కదండో, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ఓపిక చేసుకొని ఈ విధంగా ట్రై చేయండి, లేదా మీ నానమ్మలను అమ్మమ్మలను చేసి పెట్టమని అడగండి. ఇలా ఒక్కసారి తిన్నారంటే ఆ రుచిని వదిలిపెట్టలేము. ఇలాంటి పాతకాలపు వంటల కోసం, ముచ్చట్ల కోసం వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.